श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओं। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಇಟ್ಟಿ ಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿ ಅವಲಿಗ ಕಿಳಾರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನದೆ ಚೈದ್ಯನ ಪೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲಿಟ್ಟ ಭೀಷ್ಮನವ ಗುಣಗಳೆಣಿಸಿದನೇನೋ ಕರುಣಾಳು. నిన్నటి రోజున ఈ పద్యమునందు పుండరీకుని, కుచేలుని, శిశుపాలుని ఉపాఖ్యానములను చెప్పి వారిని భగవంతుడు ఏ విధంగా కరుణించాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకొని ఈరోజు బాణదలిట్ట భీష్మన అవగుణగళెణిసిదనేనో కరుణాಳು. కృష్ణునిపైకి బాణములను ప్రయోగించి పరశురామునికి, భగవంతుని అవతారమైనటువంటి పరశురాముని మీద బాణములు ప్రయోగించి కృష్ణునికి ప్రాణ సమానులైనటువంటి పాండవుల విరుద్ధ పక్షమైనటువంటి కౌరవ పక్షము వహించి కృష్ణ భక్తులైనటువంటి పాండవులకు అపకారము చేసినటువంటి, అపచారము చేసినటువంటి భీష్ముని ఈ దోషములను లెక్కింపక తన భక్తుడైనటువంటి భీష్ముణ్ణి భగవంతుడు అనుగ్రహించాడు, ఉద్ధరించాడు అని చెబుతూ ఉన్నారు. భీష్ముడు భగవంతునితో 2 మార్లు యుద్ధం చేస్తాడు. ఈ స్వయంవరమునందు అంబ, కాశీరాజు కుమార్తెను అతడు గెలిచిత ఆ అంబను, కాశీరాజు కుమార్తె అంబను అతడు స్వీకరింపక నిరాకరిస్తాడు. అప్పుడు ఆమె పరశురాముణ్ణి ఆశ్రయిస్తుంది. పరశురాముడు తన శిష్యుడైనటువంటి భీష్ముణ్ణి ఆమెను పెళ్ళాడమని చెప్తాడు. అప్పుడు శిష్యుడైనటువంటి భీష్ముడు, నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని చేసినటువంటి భీషణమైనటువంటి ప్రతిజ్ఞను నేను భంగము కావించను అని భీష్ముడు భీష్మించుకున్నాడు. అప్పుడు పరశురామునికి భీష్ములకు యుద్ధము సాగినది.
అంటే సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి పరశురామునితో, సాక్షాత్తు తనకు విద్యను నేర్పించినటువంటి గురువైనటువంటి పరశురామునితో యుద్ధము చేస్తాడు భీష్ముడు. ఇది భీష్ముడు చేసినటువంటి పెద్ద తప్పు, అపచారం. అయితే పరశురాముడు తన శిష్యుడైనటువంటి భీష్ముని కీర్తిని ఇనుమడింప చేయటానికి పరశురాముడు తాను అంబకు ఇచ్చినటువంటి మాటను కూడా పోగొట్టుకొని ఓడిపోయినట్లుగా పరశురాముడు విడంబన చేస్తాడు, నటిస్తాడు. అంటే పరశురామ రూపి భగవంతుడు తన భక్తుడైనటువంటి భీష్ముని పట్ల ఎంతటి కారుణ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన ప్రతిజ్ఞను పోగొట్టుకొని తన భక్తుడైనటువంటి, తన శిష్యుడైనటువంటి భీష్ముని ప్రతిజ్ఞను పూర్ణము కావిస్తూ ఉన్నాడు. ఇది తన భక్తుడైనటువంటి భీష్ముని పట్ల భగవంతునికి ఉన్నటువంటి కారుణ్య విశేషము. ఇక రెండవది, మనము వెనుక చెప్పుకున్నట్లుగా దుర్యోధనుడు, అర్జునుడు యుద్ధములో సహాయము కొరకు కృష్ణుని వద్దకు వచ్చినప్పుడు కృష్ణుణ్ణి అర్జునుడు ఎంచుకుంటాడు. కృష్ణ, నీవు మాత్రమే చాలు నాకు, నీవు ఆయుధము పట్టకపోయినా, యుద్ధము చెయ్యకపోయినా నీవు మా చెంతన ఉంటే చాలు అని కృష్ణుణ్ణి ఎంపిక చేసుకుంటే, దుర్యోధనుడు కృష్ణుని పుత్రులైనటువంటి 10 లక్షల మంది సైన్యాన్ని ఎంచుకుంటాడు. అయితే కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను యుద్ధము చెయ్యను, ఆయుధము పట్టను అని ప్రతిజ్ఞ చేసి పాండవుల పక్షము, పాండవుల వైపు నిలబడి పాండవులకు, అర్జునునికి రథసారథి అవుతాడు. అయితే కురుక్షేత్ర యుద్ధమునందు భీష్మాచార్యుల వారు 10 రోజులు యుద్ధం చేస్తారు. అయితే దుర్యోధనుడు భీష్ముణ్ణి నిందిస్తాడు. భీష్మాచార్య, మీరు పాండవ పక్షపాతి, మీ నిజమైనటువంటి పరాక్రమాన్ని చూపించకుండా, నిజమైనటువంటి పరాక్రమముతో యుద్ధము చేయకుండా మీరు చాలా సౌమ్యంగా యుద్ధము చేస్తూ ఉన్నారు. పాండవులకు మీరు ఒకవైపుగా, ఒక రీతిగా సహకరిస్తున్నారు అని భీష్ముని మీద ఆరోపణ చేసినప్పుడు భీష్ముల వారు చెబుతున్నారు, మరుసటి రోజున నేను కృష్ణుని చేత ఆయుధము పట్టిస్తాను, కృష్ణుడు ఆయుధము పట్టేటట్లుగా నేను చేస్తాను అని భీష్ముల వారు ప్రతిజ్ఞ చేస్తారు. భీష్మాచార్యుల వారు యుద్ధమునందు అతి భయంకరంగా అరవీర భయంకరులై పాండవ సైన్యాన్ని సంహరిస్తూ ఉంటారు. భీష్ముని యొక్క అపర పరాక్రమాన్ని, విక్రమాన్ని చూచి పాండవులు బెంబేలెత్తుతారు. అప్పుడు కృష్ణుడు వెంటనే రథము నుండి క్రిందకు దూకి చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని పట్టుకొని, భీష్మ, నేను నిన్ను సంహరిస్తాను అని భీష్ముని పైకి వెళతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు, అయ్యా కృష్ణ, నీవు భీష్ముణ్ణి సంహరిస్తే నా ప్రతిజ్ఞ ఏం కావాలి, దయవుంచి నీవు భీష్ముణ్ణి సంహరించకు అని కృష్ణుణ్ణి అర్జునుడు ప్రార్థిస్తాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు అంటారు, కృష్ణ, నీవు ఎంతటి కరుణామూర్తివి, నా ప్రతిజ్ఞను నెరవేర్చటానికి నీవు నీ ప్రతిజ్ఞను భంగము కావించుకొని యుద్ధము చెయ్యను, ఆయుధము పట్టను అని చెప్పినటువంటి నీవు నన్ను సంహరించటానికి ఆయుధాన్ని పట్టి వచ్చావు. నీవు ఎంతటి కరుణామూర్తివి, నీ
చేతియందు నేను మరణించటమే నాకు కావలసినది అని భీష్ముడు అర్థిస్తాడు. ఇక్కడ దీనినే బాణదలిట్ట భీష్మన అవగుణగళెణిసిద నేను కరుణాళు. కృష్ణుని పైన భీష్మాచార్యుల వారు ప్రయోగించినటువంటి బాణములు కృష్ణుని కవచములను చీల్చి కృష్ణుని ఎదపైన గాయములు చేస్తాయి. రక్తము స్రవిస్తూ ఉంటుంది కృష్ణునికి. అటువంటి కృష్ణుడు తన ప్రతిజ్ఞను భంగము కావించుకొని దుర్యోధనుని వద్ద భీష్ములు చేసినటువంటి ప్రతిజ్ఞను, తన భక్తుడైనటువంటి భీష్ముని ప్రతిజ్ఞను నిజం కావించటానికి తన ప్రతిజ్ఞ భంగము కావించుకుంటాడు కృష్ణుడు. ఇది కృష్ణుని యొక్క భక్త వాత్సల్యము. అందుకే అన్నారు, బాణదలిట్ట భీష్మన అవగుణగళెణిసిద నేను. తనపైన బాణప్రయోగములు చేసి తనను గాయపరచి అపచారము చేసినటువంటి భీష్ముని దోషములను ఎంచక అతనిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, భీష్మాచార్యుల వారు ఇంకా అపచారములను చేశారు. ఏక వస్త్రయై ఉన్న ద్రౌపదీదేవిని దుష్టుడైనటువంటి దుర్యోధనుని ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకొని చీరను లాగి సభామధ్యంలో లాగినప్పుడు ద్రౌపదీదేవి అందరినీ అర్థిస్తుంది. హే భీష్మ, ద్రోణ, కృప, ఈ నిండు సభలో మీరందరూ ఉన్నారు, రక్షించమని అర్థించినప్పుడు భీష్మాచార్యుల వారు మౌనాన్ని వహిస్తారు. అంటే కృష్ణ భక్తురాలైనటువంటి ద్రౌపదీదేవి మానాపహరణము, వస్త్రాపహరణము జరిగినప్పుడు భీష్ముల వారు ఏమాత్రము స్పందించకుండా మౌనాన్ని దాల్చటము కూడా కృష్ణుని పట్ల వెసిగినటువంటి అపచారమే. ఎందుకంటే మమ ప్రాణాహి పాండవాహ కృష్ణా రమణ ప్రియాయ, కృష్ణ నామకురాలైనటువంటి ద్రౌపదీదేవి రమణుడైనటువంటి భీమసేనుల వారికి ప్రీతిపాత్రుడు కృష్ణుడు. తన భక్తులైనటువంటి పాండవుల పట్ల భీష్మాచార్యుల వారు స్పందించవలసినటువంటి సమయంలో స్పందించకపోవటము కూడా కృష్ణుని పట్ల భీష్మాచార్యుల వారు చేసినటువంటి అపచారము. ఇన్ని అపచారములు చేసిన భగవంతుడు భీష్ముని ఏ అపచారములను దోషములను లెక్కింపక అతని అంత్యకాలమునందు కృష్ణుని రూపముతో దర్శనాన్నిచ్చాడు. అంటే యాదవ కృష్ణునిగా దర్శనమిచ్చాడు, వాసిష్ఠ కృష్ణుడిగా వేదవ్యాస రూపముతో, 2 రూపములతో భీష్మాచార్యుల అవసాన సమయంలో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. నిజంగా భగవంతుడు భీష్ముడు చేసినటువంటి ఇన్ని అపచారములను అతడు లెక్కించి ఉంటే కృష్ణుడు వేదవ్యాసుల వారు అతని అంత్యకాలమునందు అతనికి దర్శనాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు కారు. ఇది భక్తుల పట్ల భగవంతునికి ఉన్నటువంటి కారుణ్య విశేషము. తన భక్తులు తన పట్ల ప్రారబ్ధ కర్మవశాత్తు కలి ప్రభావము చేత అపచారము చేసిన, పాపపు కర్మలు చేసిన వాటిని లెక్కింపకుండా వారిని అనుగ్రహిస్తాడు అనటానికి భీష్మాచార్యుల వారి ఉదంతము ఉత్కృష్టమైనటువంటి ఉదాహరణ. దానినే స్పష్టంగా చెబుతూ ఉన్నారు, బాణదలిట్ట భీష్మన అవగుణగళెణిసిదనేనో కరుణాడు అని. అయితే మనం కూడా భగవంతుని పట్ల అపచారం చేసి భగవంతుణ్ణి శరణు వేడితే వాడు మనలను రక్షిస్తాడు అని అనుకుంటే పొరపాటు. వీళ్ళందరూ మహానుభావులు, దేవతా పురుషులు, వీళ్ళందరూ భగవంతుని కార్య సాధనకు ఆయా యుగములలో అవతరించినటువంటి దేవతలు. భగవంతుని ఇచ్ఛానుసారము వాళ్ళు కౌరవపక్షము వహించారే కానీ వాళ్ళు కావాలని స్వాభావికంగా భగవంతుని పట్ల అపచారము చేసినటువంటి వారు కాదు. భగవంతునికి
తన భక్తుడెవడు, తన భక్తుడు కానటువంటి దుష్టుడెవడు అనేటటువంటిది భగవంతునికి తెలుసు. అయితే ఇక్కడ ఈ 4 ఉదాహరణలను ఇవ్వటం జగన్నాథదాసులు ఎందుకయ్యా ఇచ్చారనంటే, భగవంతుడు తన భక్తులు ఎన్ని అపచారములు చేసినా వాటిని లెక్కించక వారి భక్తిని గుర్తించి వారిని అనుగ్రహించేటటువంటి కరుణామూర్తి అనేటటువంటి విషయాన్ని మనకు ఇక్కడ విశదపరుస్తూ ఉన్నారు, స్పష్టపరుస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. తల్లి ఏ విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా తమ బిడ్డలు తమ పట్ల ఎంత అనుచితంగా క్రూరంగా ప్రవర్తించినా వారి చెడును కోరుకోరు. అదేవిధంగా భగవంతుడు మాతృస్థానంలో ఉండి తన భక్తులు ఎంతటి అపచారములు తన పట్ల చేసినా వాటిని లెక్కించకుండా వారి భక్తిని మాత్రమే గుర్తించి వారిని రక్షిస్తూ ఉంటాడు అని చెబుతూ, అందుకే ఎణిసిద నేనో కరుణాళు, కరుణామూర్తి స్వామి. ఇటువంటి కరుణామూర్తి అతని యొక్క కారుణ్య విశేషాన్ని నేను ఎంతని వర్ణించడానికి సాధ్యమవుతుంది అని ఈ కరుణాసంధి యందు భగవంతుని కారుణ్య విశేషాన్ని నేను మొదటే చెప్పినట్లుగా భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. వానికి ఉన్నటువంటి అనంత కళ్యాణ గుణములలో భక్తుల పట్ల అతడు చూపించేటటువంటి కారుణ్యము అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి గుణము. దానిని తెలియజేస్తూ ఈ కరుణాసంధి యందు అనేక పద్యములను జగన్నాథదాసుల వారు అనేక భక్తుల చరిత్రలను చెబుతూ భగవంతుని యొక్క ఆ భక్త వాత్సల్యత్వాన్ని సుందరంగా హృద్యంగమంగా మనోజ్ఞంగా నిరూపిస్తూ ఉన్నారు ఈ కరుణాసంధి యందు అని చెబుతూ, ఈ రోజుతో ఈ పద్యం యొక్క వివరణను ముగిస్తూ రేపు మన పాఠమునందు ధనవ సంరక్షిಸುವ ಫಣಿ ತಾನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದನು ದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವಂದದಿ ಲಕುಮಿವಲ್ಲಭನು ಪ್ರಣತರನು ಕಾದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ ದುರ್ಜನರ ಸೇವೆಯ నొల్లనప్రతిమల్ల జగకెల్ల అనేటటువంటి పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.